కొండవీడు గుంటూరు జిల్లాలో ఉన్న ఒక పెద్ద చారిత్రక ప్రదేశం. కొండవీడు గుంటూరు పట్టణమునకు నైరుతి దిశగా గుంటూరు నరసరావుపేట, గుంటూరు చిలకలూరుపేట రహదారులకు మధ్యలో ఉన్నది. కొండవీడు కోటను చేరటానికి ఫిరంగిపురం మరియు బోయపాలెం నుండి మార్గాలున్నాయి. కొండవీడు అనగా కొండలలో నిర్మించిన పట్టణము లేదా నగరము అని అర్థం. కొండవీడు కోటను పునరుద్ధరించి ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా రూపొందించి కోటను సజీవంగా భవిష్యత్ తరాలకు వారసత్వ సంపదగా అందించాలనే సదుద్దేశంతో కొండవీడు కోట అభివృద్ధి కమిటీ నిర్విరామంగా కృషి చేస్తుంది. కమిటీ కృషి ఫలించి కొండవీడు కోట వెలుగులోకి రావటానికి ఎంతో మంది అధికారులు, ప్రజాప్రతినిధులు తోడ్పడ్డారు. కొండవీడు నిర్మించినది రెడ్డిరాజులు. రెడ్డిరాజులలో మొదటివాడైన ప్రోలయ వేమారెడ్డి పుట్టకోటను కుండిన నగరంగా నిర్మాణం ప్రారంభించాడు. తన కుమారుడు అనపోతారెడ్డి కొండవీడును శత్రు దుర్భేద్యమైన గిరిదుర్గంగా మలచినట్లు అనపోత రాజమండ్రి సమీపంలో మన్యమాపురం శాసనంలో ఈ విధంగా చెప్పుకున్నారు. తతోన్నపోత నృపతి పటు పాలన కర్మణి అపాలయత్తస్య పుత్ర తదంతేంద్ర వసుంధరాం కొండవీడుం రాజధానిం సచిత్రామకల్పయత్. అనపోతారెడ్డి దుర్గానికి బలమైన ప్రాకారం నిర్మించి కోటను యంత్రోపరికల్పితంగా చేసెను. దుర్గంలోని గ్రామము రమణీయంగా చేసి నివాస యోగ్యంగా రూపొందించెను. శ్రీనాథుడు చెప్పినట్లు కొండవీడు దుర్గం పరరాజ్య పరదుర్గ పరవైభవ శ్రీల తెగనాడునదై ముగ్గురు రాజులకును మోహంపు యురితాడై కొన్ని శతాబ్దములు వెలసెను. కొండవీటి సామ్రాజ్య పాలనా కాలం క్రీస్తు శకం 1325-1424. కొండవీటి సామ్రాజ్యాన్ని పాలించిన రెడ్డి రాజులు, వారి పాలనా కాలం. ప్రోలయ వేమారెడ్డి క్రీస్తు శకం 1325-1350. అనపోతారెడ్డి క్రీస్తు శకం 1350-1370. అనవేమారెడ్డి క్రీస్తు శకం 1370-1385. కుమారగిరి రెడ్డి క్రీస్తు శకం 1385-1407. పెదకోమటి వేమారెడ్డి క్రీస్తు శకం 1407-1420. రాచ వేమారెడ్డి క్రీస్తు శకం 1420-1424. రెడ్డిరాజుల తరువాత కొండవీడును పాలించినవారు ఒరిస్సా గజపతులు, కర్ణాటక రాజులు, గోల్కొండ కుతుబ్షాహీలు, ఫ్రెంచివారు. చివరిగా 1788లో ఇంగ్లీషు వారు ఆక్రమించారు. కొండవీటి రాజ్యంతో పాటు 2 ఉపరాజ్యాలు ఏర్పడ్డాయి: కందుకూరు రెడ్డి రాజ్యము, రాజమహేంద్రవర రెడ్డి రాజ్యము. కొండవీడు గ్రామంలో ప్రస్తుతం 2 ప్రాచీన ఆలయాలున్నాయి. ఒకటి నరసింహస్వామి ఆలయము, 2 రామలింగేశ్వర స్వామి ఆలయం. నరసింహస్వామి దేవాలయం సమీపంలోనే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థ ఇస్కాన్ వారు వేద పాఠశాల, గోశాలను నిర్మించుటకు ప్రణాళికలను రూపొందించుకున్నారు. ఈ 2 దేవాలయాల సమీపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సుమారు 23 ఎకరాల భూమిని ఇస్కాన్ వారికి అందజేసింది. నరసింహస్వామి దేవాలయంలో పూజాధికములు జరుగక శిథిలావస్థలో ఉన్నది. రామలింగేశ్వర దేవాలయం మాత్రము నిత్యము ధూపదీప నైవేద్యములతో పూజలు నిర్వహించబడుచున్నవి. కోట గ్రామము కొండవీడు దుర్గానికి పశ్చిమ దిక్కున ఉన్నది. కోట గ్రామంలో కత్తులబావి లేదా చీకటి కోనేరుగా పిలువబడే ఒక బృహత్తరమైన దేవాలయం కలదు. దానిని గోపీనాథ ఆలయం అంటారు. కొండవీటి కైఫియత్ కథ ప్రకారం దీన్ని కత్తులబావి అంటారు. కత్తులబావి అని పేరు రావటానికి కథలో కొండవీటి రెడ్డిరాజుల వారసులందరినీ ఒక బ్రాహ్మణ మంత్రి విందుకు ఆహ్వానించి వారందరినీ దేవాలయం గర్భగుడిలో ఇంతకు మునుపే తీయించిన బావికి కత్తులు అమర్చి విందు ఆరగించిన వారందరూ ఆ బావిలో పడి దుర్మరణం చెందేటట్లు పథకం రూపొందించాడని చెప్పబడింది. కొండవీడు కోట నిర్మాణాల్లో ఇది ఒక విశిష్టమైన కట్టడం. పర్యాటకులను ఆకర్షించే శక్తి ఈ కట్టడానికి ఉంది. శిథిలావస్థలో ఉన్న ఈ దేవాలయాన్ని పురావస్తు శాఖ వారు ఇటీవలనే పై కప్పుకు మరమ్మతులు చేసి చుట్టూ ప్రహరీ గోడను ఏర్పాటు చేశారు. కొండవీడు కోటలో నిక్షిప్త నిధుల కోసం దుండగులు త్రవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. కత్తులబావి కూడా విధ్వంసకారుల బారిన పడినదనటానికి ఈ గోడలకు తూట్లు, పైకప్పు ధ్వంసమే నిదర్శనం. గోపీనాథ ఆలయంలో శిథిలమైన లక్ష్మీనారాయణ, వినాయక, నంది విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. దేవాలయమునకు ముందు పెద్ద దీపపు స్తంభం ఉన్నది. దేవాలయ ప్రాంగణములో యాగాలు, హోమాలు నిర్వహణార్థం యాగశాల నిర్మించినట్లు ఇక్కడ అవశేషాలు కనిపిస్తున్నాయి.
దేవాలయ గోడల మీద రామ, విష్ణు, వెన్నముద్ద కృష్ణుడు లాంటి ప్రతిమలు కనిపిస్తున్నాయి. కత్తుల బావికి 2 ఫర్లాంగుల దూరంలో ఒక పెద్ద నంది ఉన్నది. ఈ నంది విగ్రహము కత్తుల బావికి ప్రక్కనే ఒక పెద్ద శివాలయం ఉండేదని, ఆ శివాలయంలో ఈ నంది ఉండేదని కొండవీటి సామ్రాజ్య గ్రంథం చెబుతుంది. ఈ నందిని కూడా దుండగులు పగులుకొట్టినారు. కొండవీడు కోటకు నైరుతి దిశగా చెంగిస్ఖాన్ పేట గ్రామం కలదు. ఈ గ్రామంలో వెన్నముద్ద బాలకృష్ణ దేవాలయం ఉన్నది. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. ఈ విగ్రహాన్ని చూసి ఇస్కాన్ వారు సంభ్రమాశ్చర్యాలకు లోనై హంసవాహన రూపంలో 150 కోట్ల రూపాయలతో స్వర్ణ దేవాలయం నిర్మాణానికి పథకం రూపొందించారు. ఈ వెన్నముద్ద బాలకృష్ణ స్వర్ణ దేవాలయానికి 2010 అక్టోబర్లో అప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులు కొనిజేటి రోషయ్య గారు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమం వెలుగులోకి రావటానికి మాజీ దేవాదాయ శాఖామాత్యులు శ్రీ గాదే వెంకటరెడ్డి గారు మూల కారకులు. కొండవీడు దుర్గానికి తూర్పు భాగంలో పుట్టకోట లేదా కొత్తపాలెం గ్రామం ఉన్నది. కోటకు తూర్పు భాగంలో పెద్ద లోయ ఉన్నది. లోయకి ఇరువైపుల ఉన్న కొండలను కలుపుతూ కిలోమీటరుకు పైగా మట్టి కట్టను రెడ్డిరాజులు నిర్మించారు. ఈ మట్టి కట్టను స్థానిక ప్రజలు తవ్వి మట్టిని తీసుకెళ్లి కట్ట నామరూపాలు లేకుండా చేశారు. కోటలో శిథిలమైన కట్టడాల పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం 3.5 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. కొండవీడు కోట రక్షణ వ్యవస్థలో భాగంగా 20 కిలోమీటర్లకు పైగా కోట గోడ, 24 బురుజులు ఏర్పాటు చేయబడ్డాయి. బురుజుల నుంచి దూరంగా ఉన్న శత్రుమూకల కదలికలను గమనించేవారు. బురుజులలో ఇప్పటికీ కొన్ని చెక్కు చెదరకుండా ఉన్నాయి. అవి తారా బురుజు లేదా జట్టి బురుజు, పాముకుదురు బురుజు, పెద తిరుమలయ్య బురుజు, నెమళ్ల బురుజు, బ్రహ్మదేవుని బురుజు, ఆళ్లవారి బురుజు మొదలగునవి. బురుజులన్నింటిలో అందమైన బురుజు తారా బురుజు. బురుజులలో అతి పెద్దది, ఎత్తైనది, పొడవైనది నెమళ్ల బురుజు. నెమళ్ల బురుజును చేరటానికి సరి అయిన మార్గం లేని కారణంగా యాత్రికులు ఇబ్బంది పడుచున్నారు. నెమళ్ల బురుజునకు దక్షిణంగా కొండలు అతి రమణీయంగా ఉంటాయి. కొండవీడు కోటలో 6-7 దేవాలయాలు ఉన్నాయి. దేవాలయాలన్నీ కూడా శిథిలావస్థకు చేరాయి. ఈ దేవాలయాలన్నింటినీ దుండగులు నిక్షిప్త నిధుల కోసం విచ్చలవిడిగా త్రవి పాడు చేశారు. వీటిలో కొన్ని శైవాలయాలు, కొన్ని వైష్ణవాలయాలు ఉన్నాయి. కొండవీడు కోటలో చూపర్లను ఎంతగానో ఆకర్షించి ముచ్చటగొలిపే ఈ చిన్న కట్టడాన్ని నేతికొట్టు అంటారు. కొందరి చరిత్రకారుల అభిప్రాయాల్లో రసాయనాలను కలుపుకునేందుకు వినియోగించారని, మరికొందరి అభిప్రాయంలో రాత్రి కాపలాకు వాడే దివిటీలకు ఉపయోగించే నూనెను ఇందులో నిల్వ చేశారు. కైఫియత్ ప్రకారము మనము చూస్తున్న కట్టడము రెడ్డివారి భోజనశాల. ఈ చిన్న కట్టడాన్ని చూడండి. దీనిని బుంగబావి అంటారు. ఇది కొండ బండలో సహజ సిద్ధంగా ఏర్పడినది. ఇది ఎప్పుడూ ఎండిపోదు. పూర్వం ఇందులో బుంగ మాత్రమే పట్టే అవకాశం ఉన్నందున బుంగబావి అని పిలిచేవారు. బావి పైభాగాన్ని దుండగులు పాడు చేసి వెడల్పు చేసినారు. కొండవీడు కోటలో సందర్శకులకు మరియు చారిత్రకాభిలాషులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి 3 చెరువులు.
ఈ 3 చెరువులు ఒకదాని ప్రక్క ఒకటి నిర్మించబడ్డాయి. అవి ముత్యాలమ్మ, పుట్టలమ్మ, వెదుళ్ల చెరువులు. ఈ చెరువులు ఒకదానికొకటి ఎగువ భాగంలో ఉండేటట్లు నిర్మించారు. చెరువు నిండితే దిగువ భాగానికి నీటిని పంపించే మార్గం కూడా ఏర్పాటు చేశారు. చెరువులన్నింటిలో అందమైన చెరువు వెదుళ్ల చెరువు. వెదుళ్ల చెరువు లోతు కూడా అధికంగానే ఉంటుంది. ఇది బోటింగ్ కూడా అనుకూలంగా ఉంటుంది. చుట్టూ వెదురు చెట్లు ఉండుట వలన దీనికి వెదుళ్ల చెరువు అని పేరొచ్చింది. ఈ మనోహరమైన దృశ్యాన్ని చూడండి. చుట్టూ కొండలలో కురిసిన నీరు మరియు 3 చెరువులు నిండిన తరువాత మిగులు నీటిని ఈ ఆనకట్ట ద్వారా వెలుపలకు పంపించే మార్గాన్ని నాటి రాజులు ఏర్పాటు చేయించారు. దీనిని మత్తడి అంటారు. ఈ మత్తడి నుంచి విడుదలయ్యే నీరు ఒక కాలువలోకి వెళుతుంది. స్థానికులు దీనిని గంజి కాలువ అని పిలుస్తున్నారు. స్థానికులు ఈ మండపమును చూపించి తీర్పుల మండపము లేదా యోగి వేమన మండపము అని చెప్తున్నారు. కొండవీటి సామ్రాజ్యం గ్రంథం ప్రకారము పెదకోమటి వేమారెడ్డికి 2 కుమారులు. ఒకరు రాచ వేమన, రెండవ వారు యోగి వేమన. రాచ వేమారెడ్డే రెడ్డి రాజుల్లో చివరివాడు. యోగి వేమనది కొండవీడు అయితే అయి ఉండవచ్చునేమో కానీ పెదకోమటి వేమారెడ్డి కుమారుడు అని చెప్పడానికి తగిన ఆధారాలు లేవు. కోటకు తూర్పు భాగంలో 2 కొండలను కలుపుతూ ఒక మహాద్వారం ఉన్నది. ద్వారం ప్రక్కనే నిలువెత్తు ఆంజనేయ స్వామి విగ్రహం పడి ఉంది. ద్వారం గోడల మీద వినాయక, గరుత్మంతుని విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. ద్వారానికి కుడివైపున కొండ శిఖరంపై ఒక బురుజు ఉంది. వెలుపలికి అన్ని బురుజుల్లా కనిపించినప్పటికీ లోపల మండప నిర్మాణం జరిగింది. ఈ మండపం సైనికులకు స్థావరంగాను మరియు విశ్రాంతి మందిరంగాను ఉపయోగపడి ఉండవచ్చు. అంతేగాక లోయ భాగంలో ఉన్న రాజమందిరాలను వీక్షించడానికి ఇది బాగా ఉపయోగపడి ఉండవచ్చు. కొండవీడు కోటలో ఉన్న ప్రతి ద్వారం దగ్గర ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉండటం విశిష్టంగా కనిపిస్తుంది.